ఉండాలి. అలాగే ఆయన ఒకవేళ నీకున్న కొద్ది సమయం ఇచ్చినా సరే ఆయనతో పాటు మనం రాకడ పర్యంతం నమ్మకస్తులంగా లేవగలమా అని మనము పరీక్షిస్తూ ఉండాలి. దేవుని ప్రియులారా, ఈ క్షణమందు నువ్వు ఏ బాధతో కలిగి ఉన్నావో, లేకపోతే ఏదైనా తప్పు చేసి ఉన్నావో, నీ తప్పును బట్టి పశ్చాత్తాపము కలుగుతున్నావేమో, లేకపోతే నువ్వు చేసిన తప్పును బట్టి నీకు పాప క్షమాపణ లేదని అనుకుంటున్నావో, కానీ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మనసును ఆయనకు అర్పిస్తావా? నువ్వు ఉన్న పలంగా దేవునికి అర్పించుకోగలవా? ఈ ఉదయ సమయంలో నీకు చివరి అవకాశం అని అనుకో, కానీ దేవుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా నీ యందు నెరవేరుస్తూనే ఉంటాడు. నీ భ్రష్టు పట్టే జీవితాన్ని ఒకవేళ నువ్వు పనికిరాని అనుకుంటున్నావేమో, లేకపోతే అందరి దగ్గర విలువ లేనివారుగా అనుకుంటున్నావేమో, కానీ అటువంటి జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఈ క్షణమందున నువ్వు నీ జీవితాన్ని అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని ప్రియులారా, మరణం మనకి ఏ రకంగా వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మరణము రాకముందే మనము మన జీవితాన్ని కట్టుకుందామా దేవుని ప్రియులారా? అందుకంటాడు కదా, దీపం ఉండగానే ఒక పాట రాస్తున్నారు భక్తులు, దీపం ఉండగానే ఇల్లుని చక్క పెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుకే జ్ఞానానికి మూలం. మనం ఎప్పుడైతే